మంచిగానే అక్కడనే ఎవడో మీకు పైసలు కట్టిందట వాళ్ళు మోసం చేసిరట అక్కడ విజయకు పైసలు కట్టిండు వేరేలా వాడు విజయ్ పంపించలేడట మాతో అన్నాడు ఏ విషయం తెలియదు లేరు అంటే మొన్న అంత ఫస్ట్ సారి ఒకసారి పోయొచ్చిండు మళ్ళీ ఒకసారి పోయొచ్చిండు అయితే అక్కడ మొన్న పోయినప్పుడు తక్కువ పైసలు అట్ట జీతం ఎక్కువ దానికి అక్కడనే ఉండగా పైసలు కట్టిండట అట్లా కడితే వాడు మోసం చేస్తేనట్లు అయిండు మాదేది లేదే అంటే అది ఏ విషయం అన్నది తెలియదు మనకు ఎవరి ఫోన్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ లేదు మనకు ఈయననే మాట్లాడుతుండే కదా ఈయన నాలుగింటికి కూడా మంచిగా మాట్లాడిండు బర్త్డే విషయం చెప్పిన మాట్లాడిండు నాని వీడియో కాల్ చేయండి అమ్మ డ్యూటీలు ఉన్నా అని చెప్పిండు అంతే ఇక్కడ విజయకు నాకైతే డబ్బులు కట్టినా అన్నాడు విజయ్ కోసం అమ్మాయి 30,000 జీతమే తిండి కట్టిడు ఒక 10,000 వస్తున్నాయి వీళ్ళు మనకు 4 లక్షలు అప్పు ఉంది మరి ఆ 4 లక్షలకు ఎట్లయితుంది అనేసి అన్నాడు ఏం కాదు బిడ్డ నువ్వు విజయ్ నంది పైసలు ఎట్లా ఇస్తావు బిడ్డ ఫస్ట్ అని అన్న నేను ఆడికైనా అట్లా ఎట్లా ఇస్తావు నన్ను అక్కడ వేరేలు ఉన్నప్పుడు అక్కడ విజయ్ ఎట్లా వస్తుంది బిడ్డ అని కూడా అన్నాడు అమ్మాయి ఎక్కువ జీతానికి పెట్టినా అన్నాడు డబ్బులు కట్టినా అన్నాడు అదొక్కటే తెలుసు ఇక వాడు మాకంటూ ఏం ప్రాబ్లమ్స్ లేవు వానికి ఏం ఒత్తిడి లేవు మేమేం ఒత్తిడి లేదు మాకంటూ పైసలకు అన్నది ఏమీ లేదు అంతే నిన్నటి దాకా మంచిగా మాట్లాడిండు అమ్మా ఏం జరిగిందో మాకైతే తెలియదు మాకే విషయాలు తెలియదు అక్కడైతే విజయం కట్టినాం వాళ్ళు ఇంక ఇస్తలేరు అన్న విషయమే అన్నాడు ఇంకేది లోతుగా చెప్పలేడు అన్నయ్య